హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ మెమరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శరణ్య లహరికి కాల్ చేసి, మన ఇంటి పరువు నువ్వే తీయద్దు, అత్తయ్య గారి పరువు తీయద్దు లహరి. నువ్వు కేసు గురించి ఏమీ ఆలోచించకుండా ఇంటికి వెళ్ళు, జరిగిందంతా నేను చూసుకుంటాను అని చెప్పడంతో పాపం లహరి కన్విన్స్ అవుతుంది. సరే వదిన, నువ్వు చెప్పినట్టే ఇంటికి వెళ్తాను, అయితే ఎలాంటి ప్రాబ్లం రాదు కదా అని అంటుంది పాపం లహరి. లేదు, ఎలాంటి ప్రాబ్లం రాదు, నువ్వు ముందు ఇంటికి వెళ్ళు అని చెప్పి పాపం ఇంటికి పంపించేస్తుంది శరణ్య లహరిని. ఇది ఇలా ఉండగా ఆనంద భైరవి లీలావతి టెన్షన్ పడుతూ ఉంటారు. సరోజారావు గారు ఆనంద భైరవితో, ఆనంద భైరవి గారు పెళ్లి కూతురు ఇంకా అని అడుగుతారు. వస్తుంది వస్తుంది సరోజారావు గారు, అంటే చిన్న అమ్మాయి కదా, అందుకే సిగ్గుపడుతుంది. లీలావతి అక్క, నువ్వు వెళ్ళి తన్ని తీసుకురా అని అంటారు. పాపం అలా కవర్ చేస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే బ్యాక్ డోర్ నుండి ఇంక వచ్చేస్తుందనమాట లహరి. లహరిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆనంద భైరవి. లహరి, ఎక్కడికి వెళ్ళావమ్మా? ఏమైపోయావు? కనీసం మీ అమ్మ గురించి కూడా ఆలోచించలేదా? పెళ్లి చూపులు పెట్టుకుని ఎక్కడికి వెళ్ళావమ్మా అని అడుగుతుంది పాపం ఆనంద భైరవి. అంటే నీకు అనన్య వదిన చెప్పలేదా అమ్మా? నేను ఫేస్ డల్గా ఉందని ఫేషియల్ చేయించుకోవడానికి వెళ్ళాను, పార్లర్లో రష్ ఎక్కువ ఉంది, అందుకే కాస్త టైం ఎక్కువైంది అని పాపం చెప్తుంది లహరి. సరే, పెళ్లి కొడుకు వాళ్ళు ఎదురు చూస్తున్నారు, నువ్వు సైలెంట్గా రా అని చెప్పి ఆనంద భైరవి లహరి ఇద్దరు కలిసి అలా ఇంకా హాల్లోకి తీసుకువస్తారు లహరిని. లహరిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనన్య. ఇంకా చాలా షాక్లో ఉండిపోయి అలా లహరి వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇదేంటి, నేను లహరి రాదనుకున్నాను, పోలీస్ స్టేషన్లో కూర్చుంటుందనుకున్నాను, అలాంటిది ఈ లహరి రావడం ఏంటని చెప్పి లహరి వైపు కోపంగా చూస్తూ ఉంటే ఆనంద భైరవి మాత్రం అనన్యకి తిక్క కుదిరిందా అనే ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఇంకా లహరిని చైర్లో కూర్చోబెడతారు ఆనంద భైరవి. ఇంకా అలా లహరి పాపం తల వంచుకొని కూర్చుంటుంది. కానీ మనసులో, నాకు ప్రకాష్ అంటే ఇష్టం, కానీ గండం గడవాలి అంటే నేను పెళ్లి కూతురులాగే నటించాలి, నాకు ఇష్టం ఉన్నట్టే నటించాలి, తర్వాత టైం తీసుకొని నేను అమ్మతో మాట్లాడతాను అని పాపం కూర్చుంటుంది లహరి. నీ పేరు అని అడుగుతారు పెళ్లి కొడుకు. లహరి అని చెప్తుంది లహరి. అమ్మాయి చాలా లక్షణంగా ఉంది రేయ్, ఇంక నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దురా, ఎందుకంటే అక్కడ ఆనంద భైరవి వాళ్ళ కూతురు, పరువుకి ప్రతిష్టకి పెట్టింది పేరు, ఇంకా వెనక ముందు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. పంతులు గారు, మంచి ఎంగేజ్మెంట్ ముహూర్తం పెట్టండి అని అంటారు. లహరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది, టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా పంతులు గారు, మంచి ముహూర్తం కుదిరిందమ్మా, వచ్చే నెల 12వ తారీఖు దివ్యమైన ముహూర్తం ఉంది అని చెప్తారు. అయితే ఇంకేం, ఆ ముహూర్తానికే ఎంగేజ్మెంట్ ఖాయం చేసుకుందాం అని అంటారు ఆనంద భైరవి. ఇదంతా చూస్తూ అనన్య జెలస్గా ఫీల్ అవుతుంది. ఇంకా అలా సరోజారావు వాళ్ళ ఫ్యామిలీ నమస్కారం చెప్పి ఇంకా నిశ్చితార్థం పనులు చేసుకోవాలి అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. లహరి, నువ్వు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకో. అక్క, నేను గుడికి వెళ్ళొస్తాను, నాకు చాలా భయం వేసింది, టెన్షన్ పడ్డాను, దేవుణ్ణి ఎలా అయినా గండంలో నుండి బయట పడేయాలని, మన లహరి ఇంటికి వచ్చేయాలని దేవుడికి మొక్కుకున్నాను. లహరికి ఎంగేజ్మెంట్ కుదిరింది కదా, అందుకే నేను గుడికి వెళ్ళి వస్తాను, మీరు అన్ని పనులు చూసుకోండి అక్కయ్య అని అంటుంది పాపం ఆనంద భైరవి. నువ్వు వెళ్ళానందా, నేనంతా చూసుకుంటాను అని లీలావతి వెళ్ళిపోతుంది. అనన్య వెళ్ళబోతుంటే, ఏయ్ ఏంటి అలా వెళ్ళిపోతున్నావు, ఏమనుకుంటున్నావు ఈ ఆనంద భైరవి అంటే? ఇప్పటికైనా నేనంటే ఏంటో అర్థమైందా? ఒక్కసారి ఈ ఆనంద భైరవి దేని మీదైనా టార్గెట్ చేసిందంటే ఆ టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు. చూడు, శిశుపాలుడికైనా 100 తప్పులు చేసే అవకాశం ఇచ్చుంటాడు కృష్ణుడు, కానీ నేను కృష్ణునంత మంచిదాన్ని కాదు, ఇదే నీ ఆఖరి తప్పు. ఇంకొకసారి నా కూతురి జోలికి కానీ నా కుటుంబం జోలికి కానీ ఏదైనా నీ వల్ల చెడు జరిగిందని తెలిసిందో ప్రాణాలు తీసేస్తా, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి ఆనంద భైరవి గుడికి బయలుదేరతారు. ఇది ఇలా ఉండగా పాపం శరణ్య ఏ దిక్కు తోచక టెంపుల్కి వెళ్తుంది. దేవుడితో తన బాధ చెప్పుకోవాలని ఇంకా టెంపుల్లో కూర్చొని, దేవుడా, ఎందుకు ఎందుకు నాకు ఇంత అన్యాయం చేస్తున్నావు? నేను నేను ఎలాంటి దాన్నో నీకు తెలుసు, నాది ఎంత గొప్ప మనసో నీకు తెలుసు, నా క్యారెక్టర్ ఏంటో నీకు తెలుసు, అలాంటిది నా భర్తే, కట్టుకున్న భర్తే నా క్యారెక్టర్ని దిగజార్చేలా, అవమానించేలా
చేసేలా చేశావు. అసలు ఆయనకి నాపై ఎందుకంత కోపం, ఎందుకంత ద్వేషం? నేను ఏం చేశానని దేవుడా? ఈ విషయం నేను అత్తయ్యతో చెప్పలేను. అత్తయ్య గుండె ఆగిపోతుంది. ఇలా అని ఎవరితో చెప్పుకోలేను. నాకు నువ్వు తప్ప ఎవరున్నారు అని పాపం శివుని వైపు చూస్తూ అలా ఏడుస్తూ ఉంటుంది శరణ్య. అప్పుడే కరెక్ట్గా అదే గుడికే ఆనంద భైరవి గారు బయలుదేరుతారు. ఇంకా శరణ్య దాహంగా ఉందని ట్యాప్ వాటర్ అయితే తాగుతూ ఉంటుంది. ఇంకా వాటర్ తాగి అలా లోపలికి వెళ్ళేలోపు ఆనంద భైరవి కారులో వస్తూ ఉంటారు. ఆనంద భైరవి ఇంకా అలా కరెక్ట్గా శరణ్యం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. శరణ్య అని పిలుస్తారు ఆనంద భైరవి. అత్తయ్య అని శరణ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటమ్మా ఇక్కడేం చేస్తున్నావు? అయినా నువ్వు గుడికి వచ్చావేంటి అని అడుగుతారు ఆనంద భైరవి. అంటే అత్తయ్య అది అని తడబడుతూ ఉంటుంది. సరే, నువ్వు ఏదైనా కారణం లేకుండా చేయవు కదా, ఇంతకీ దర్శన్ ఎక్కడా అని అడుగుతారు ఆనంద భైరవి. అత్తయ్య అది అది అని చెప్పి పాపం చెప్తూ ఉంటే కరెక్ట్గా శరణ్య భుజంపై ఒక చేయి పడుతుంది. వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ దర్శన్. ఒక్కసారిగా శరణ్య షాక్ అయిపోతుంది. ఏంటి శరణ్య, ఇందాక నిన్ను వెతుకుతున్నాను, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఒక్క మాటైనా చెప్పాలి కదా అని ఏమీ తెలియనట్టు మాట్లాడతాడు దర్శన్. ఇంకా శరణ్య ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. అమ్మా నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు. చెల్లికి పెళ్లి చూపులని తెలుసు కదా నాన్న. ఇప్పుడు సరోజారావు గారి వాళ్ళ అబ్బాయితో మన లహరికి ఎంగేజ్మెంట్ ముహూర్తాలు కూడా పెట్టేశారు. అందుకే తన పేరుపై గుడిలో అర్చన చేపిద్దామని వచ్చాను. అవును, రిసార్ట్లో ఉండకుండా మీరిక్కడేం చేస్తున్నారు అని అడుగుతారు ఆనంద భైరవి. అమ్మా రిసార్ట్లో చాలా రోజులున్నాం కదా, అందుకే బోర్గా ఉంది. శరణ్యనే చాలా రోజులైందండి గుడికి వెళ్దామనింది, అందుకే గుడికి వెళ్దామని తన్ని గుడికి తీసుకువచ్చాను అని ఏమీ తెలియనట్టు చెప్తూ ఉంటాడు దర్శన్. వెంటనే ఇంకా శరణ్య, అబ్బా ఏం నటిస్తున్నారండి, నన్ను ఒక నీచపు కేసులో ఇరికించి మళ్ళీ మీరే విడిపించి ఇప్పుడేమో నా ఇష్టాల గురించి మాట్లాడుతున్నారా అని పాపం బాధగా చూస్తూ ఉంటుంది శరణ్య దర్శన్ వైపు. ఏంటి శరణ్య, ఓ నీ ప్రదక్షిణ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా, అమ్మా నువ్వు లోపలికి వెళ్ళు, మేమిద్దరం ప్రదక్షిణలు చేసొస్తాం అని శరణ్యను పక్కకు తీసుకువెళ్ళిపోతాడు దర్శన్. చూడు రిసార్ట్లో జరిగింది అమ్మకేమైనా చెప్తావా అని అడుగుతాడు దర్శన్. ఎలా చెప్తానండి, ఏ భార్య అయినా తన భర్త గురించి చెప్పుకునే మాటలా, చెప్పుకునే చేష్టలా ఎలా చెప్తాను? నా బ్రతుకు గురించి నేను ఎలా చెప్తాను అని అంటుంది పాపం శరణ్య. ఇంకా దర్శన్ అలా చూస్తూ ఉంటాడు. వెంటనే అక్కడికి దొంగతనంగా మాస్క్ పెట్టుకుని సమీరా వచ్చి, దర్శన్ ఇప్పటికైతే మనం సేవ్ అయ్యాం, ఇంకా మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళడమే మంచిది, ఎందుకంటే మనం జరగాల్సింది జరిపించాం కదా అని శరణ్య వైపు చూస్తూ ఉంటుంది. శరణ్య ఛీ అని ఫేస్ పక్కకు తిప్పుకుంటుంది. దర్శన్ నేను నిన్ను తర్వాత మీట్ అవుతాను, ఓకే? ఇప్పుడు ఆంటీకి నేను కనబడకపోవడమే మంచిది, నువ్వు జాగ్రత్త, బాయ్ అని చెప్పి ఇంకా మాస్క్ పెట్టుకొని గుళ్ళో నుండి బయటికి వచ్చేస్తుంది. అలా ఇంకా తనైతే ఇంకా అలా సమీర బయటికి వచ్చేశాక, అమ్మయ్యా దర్శన్ ఎప్పటికీ సమీరని భార్యగా ఒప్పుకోడు. ఆ శరణ్యని కూడా దర్శన్ ముందు ఇరికించాను కదా, దర్శన్ ఒక మోసగాడిలా, ఒక చీప్ క్యారెక్టర్లా ఆ శరణ్య ముందు ప్రొజెక్ట్ చేసేసా. ఇప్పుడు తనైతే ఆ శరణ్య ఖచ్చితంగా డివోర్స్ పేపర్స్పై సంతకం చేసేస్తుంది. అప్పుడు నేను దర్శన్ని పెళ్లి చేసుకుంటాను, ఈ కోట్ల ఆస్తికి నేనే వారసురాల్ని అవుతాను. అప్పుడు నేను చెప్పిందే రాజ్యం, నేను నడిపేదే సంస్థానం అని హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది సమీరా. ఇంకా అలా దర్శన్ అండ్ శరణ్య అయితే తన దగ్గరికి ఆనంద భైరవి గారి దగ్గరికి వెళ్తారు. ఇంకా ముగ్గురు కలిసి అలా అర్చన చేయించుకొని మేము లగేజ్ కూడా తెచ్చేసుకున్నామమ్మా అని చెప్పి ఇంకా అందరూ ఆనంద భైరవి, శరణ్య, దర్శన్ ముగ్గురు కలిసి ఇంటికి రీచ్ అవుతారు. ఇంకా అలా ఇంటికి వచ్చిన దర్శన్ అండ్ శరణ్యతో ఇంకా లీలావతి చూస్తూ ఉంటారు. ఆగండి అని అంటుంది లీలావతి. ఏమైంది పెద్దమ్మా అని అడుగుతారు దర్శన్. రేయ్ మీరు హ్యాపీగా మీ జీవితాన్ని గడిపి వచ్చారు, అలాంటిది ఎంతమందిపై మీ కళ్ళు పడ్డాయో, మీకు దిష్టి తీయద్దు అని పాపం లీలావతి హారతి తీసుకువచ్చి ఇంకా దర్శన్ అండ్ శరణ్యకి దిష్టి తీస్తూ ఉంటుంది. అదంతా చూస్తూ అనన్య కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇంకలా ఇద్దరిని లోపలికి పిలుచుకు వస్తూ ఉంటారు లీలావతి. ఏవండి ఇంకా మనకి 20 రోజులు మాత్రమే సమయం ఉందండి, మనం అన్ని పనులు మనమే చూసుకోవాలి, ఎంగేజ్మెంట్కి సంబంధించిన కాంట్రాక్ట్ అనేది ది బెస్ట్ ఈవెంట్ ఆర్గనైజర్కి ఇవ్వాలి అని లీలావతి అంటుంది.
అక్క, మీరు మీ మాటల్లోనే పెళ్లి హడావిడంతా చూపించేస్తున్నారు. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందక్క అని అంటుంది ఆనందభైరవి. ఇంకా పాపం శరణ్య ఫ్రెష్ అయ్యి లహరి దగ్గరికి వెళ్తుంది. లహరి అని అంటుంది. వదినా అని పాపం లహరిని హక్ చేసుకుంటుంది శరణ్య. లహరి, ఊరుకోమ్మా, ఊరుకో. చూడు లహరి, జీవితంలో కష్ట సుఖాలు అనేది వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ప్రతిదానికి భయపడకూడదు. దేన్నైనా ధైర్యంగా ఎదుర్కోవాలి. మన అనుకునే కుటుంబాన్ని మనం ఎప్పుడూ బాధ పెట్టకూడదు. ఇప్పుడు నువ్వు నేను చెప్పకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయ్యేదానివి. అది నీ మంచితనం. కానీ మన ఇంటి పరువు గురించి నువ్వు ఆలోచించలేకపోయావు. అది మాత్రమే కాదు, నీకు ఉన్న అన్ని సమస్యల్ని ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకోవాలే కానీ ఏ విషయంలోనూ నువ్వు భయపడి బెంగపడి నీ మనసుని నీ ఆరోగ్యాన్ని నువ్వే పాడు చేసుకోకూడదు. అర్థమైందా? ఏదైనా నీ మనసుకి కరెక్ట్ అనిపిస్తేనే చేయాలి. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినకూడదు. అయినా నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోవాలి అనే ఆలోచనని ఎందుకు తీసుకున్నావు? ఎందుకు లహరి అని అడుగుతుంది పాపం శరణ్య. వదినా, నిజం చెప్పాలంటే నాకు ఐడియా రాలేదు వదినా. అనన్య వదినే పేపర్లో ఈ మర్డర్ అటెంప్ట్ న్యూస్ చదివింది. మర్డర్ న్యూస్ చదివి ఆ అమ్మాయి ఇప్పుడు ఒకవేళ పోలీసులకి లొంగిపోతేనైనా తను జీవితాంతం జైల్లో ఉంటుంది, లేకపోతే వాళ్ళ కుటుంబం పరువు పోతుంది అని నాకు ఐడియా ఇచ్చింది. అందుకే నేను లొంగిపోవాలనుకున్నాను వదినా అని చెప్తుంది లహరి. అంటే ఇదంతా ఆ అనన్య పనన్నమాట అని మనసులో అనుకుంటుంది శరణ్య. సరే, వాటి గురించి నువ్వు ఎక్కువ ఆలోచించొద్దు అని నిద్రపోమని చెప్తుంది. వదినా, ఇంకొక విషయం, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు వదినా. నేను ప్రకాష్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. నాకు ప్రకాష్ కావాలి వదినా అని అంటుంది పాపం లహరి. చూడు, ఒకవేళ అతను నిజంగా నిన్ను ప్రేమిస్తే ఎవ్వరు విడతీసినా మీ ఇద్దరి బంధం విడిపోదు. కానీ మనం ఒకసారి నిజానిజాలు తెలుసుకోవాలి కదా. ప్రకాష్ని నువ్వు ప్రేమిస్తున్నావు, నిన్ను ప్రకాష్ ప్రేమిస్తున్నాడు. సరే, అత్తయ్యని నేను ఒప్పించే ప్రయత్నం చేస్తాను. నువ్వు మాత్రం ఏ భయాలు మనసులో పెట్టుకోవద్దు అని నిద్రపుచ్చి ఇంకలా బయటికి వచ్చేస్తుంది శరణ్య. అనన్య వెంటనే, ఏంటే లహరికి ధైర్యం చెప్తున్నావు? అంటే లహరి గజగజ వనకడం నీకు నచ్చట్లేదన్నమాట. అయినా ఒకటి గుర్తుపెట్టుకో, నేనే ఆ లహరికి ఐడియా ఇచ్చానని. ఎప్పటికైనా నీ అత్తయ్య స్థానాన్ని కూడా నేనే కొట్టేస్తాను. ప్రకాష్కి లహరికి పెళ్లి చేస్తావా? ఎలా చేస్తావో నేను చూస్తా అననే లోపు ఇంకా అనన్య చెంపని పాడేలని కొడుతుంది శరణ్య. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనన్య. నన్ను కొడతావా అని అంటుంది. కొట్టడం కాదు, నిన్ను ఏం చేసినా పాపం లేదు. లహరి చిన్నపిల్ల, తన మైండ్ అనేది చాలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. అలాంటి అమ్మాయికి తప్పుడు దాడిలో నడిపిస్తూ తప్పుడు సలహాలు ఇస్తున్న నిన్ను ఏం చేయాలి అని గట్టిగా అరుస్తుంది శరణ్య. ఒక్కసారిగా శరణ్య ఉగ్రరూపం చూసి షాక్ అయిపోతుంది అనన్య. ఏంటి అని అంటుంది. హేయ్, ఇంకొక్క మాట మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలీదు. అయినా ఏంటే నువ్వు మా అత్తయ్య గారితో పోల్చుకుంటున్నావా? మా అత్తయ్య గారికి నీకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఛీ, అయినా నక్కలు కూడా నిన్ను పోలుస్తుంటే సిగ్గుపడతాయి. నువ్వు అంతకంటే హీనమైన దానివి. నాకెందుకో ఇప్పుడు డౌట్ వస్తుంది, లహరి రిసార్ట్కి వెళ్ళమని ఐడియా ఇచ్చింది కూడా నువ్వే కదా అని అడుగుతుంది శరణ్య. ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది. తీస్తా, అన్ని విషయాలు బయటికి తీస్తా. లహరి భయాన్ని తొలగిస్తా. ముందు నిన్ను కంట్రోల్లో పెడతా. చూడు, నేను సైలెంట్గానే ఉండొచ్చు, నాకు నా భర్త అంతే ప్రాణం అవ్వచ్చు. కానీ ఒక్కసారి నా అత్తయ్య గారి జోలికి కానీ వచ్చావంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. మా అత్తయ్య గారితో పోల్చుకుని కాళ్ళ దగ్గర పడుండే హక్కు కూడా లేని నువ్వు మా అత్తయ్య గారిని ఢీకొట్టాలనుకుంటున్నావు. ఒక్కొక్కరిని బాధ పెడుతూ వస్తున్నావు. నీ ఆటలు సాగవు. దేవుడు అనేవారు ఒకడుంటాడు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక పాపాన్ని రాసి పెడతారు. నీకది త్వరలోనే వస్తుంది అని చెప్పి శరణ్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంక అనన్య అలా స్టన్ అయిపోతుంది. ఇదేంటి, ఇప్పుడు శరణ్యకి ఒకవేళ నిజం తెలిసిపోతే నేనేం చేయాలి అని కంగారు పడుతూ ఉంటుంది అనన్య. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఆనంద భైరవి వాళ్ళ ఇంట్లో పెళ్లి హడావిడి, లహరి అండ్ సరోజరావు వాళ్ళ కొడుకు రాజేష్ పెళ్లి చూపులైతే అయిపోతాయి కదా. వాళ్ళిద్దరి ఎంగేజ్మెంట్కి సంబంధించిన పనులన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా అలా అందరూ చూడండి, ఈ కార్డు ఎలా ఉంది, ఇన్విటేషన్ కార్డ్ అంటే
చాలా హై రేంజ్లో ఉండాలి కదా, ఎంగేజ్మెంట్కే మనం చాలా గ్రాండ్గా చేస్తున్నామని అన్ని పనులు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ అనన్య చూసి, ఏంటి నన్ను ఇది దీని అత్త ఇద్దరు రెండు సార్లు కొట్టి ఇప్పుడేమో ఆ లహరి పెళ్లిని ఎంతో సంతోషంగా జరిపిస్తారా? మిమ్మల్ని సంతోషంగా ఉండనిస్తే నా పేరు అనన్య ఎందుకు అవుతుందే? ఇప్పుడు ఈ అనన్య అసలు రూపం ఏంటో మీరు చూస్తారు అని అనన్య పక్కకి వెళ్ళి ప్రకాష్కి ఫోన్ చేస్తుంది. హలో, ఏంటి ఇప్పుడు ఫోన్ చేశారు అని అడుగుతారు. చూడు, ఆ వీడియో నీ దగ్గర ఉందని నాకు తెలుసు. మహేష్ తనపై అలా దగ్గరికి వచ్చిన విషయం కానీ, మహేష్కి తను జ్యూస్ ఇచ్చి చంపేసిన విషయం కానీ అన్ని విషయాలు ఇంకొక 1 మినిట్లో సోషల్ మీడియాలో ఉండాలి. న్యూస్ ఛానళ్ళన్నీ ఈ విషయాలే మారుమోగి చెప్తూ ఉండాలి. అర్థమైందా? ఆనంద భైరవి పరువు పోవాలి అని అంటుంది అనన్య. తీస్తాను, పరువు తీస్తాను, కానీ నాకేం వస్తుంది అని అడుగుతారు. నీకేం వస్తుందంటున్నావేంటి? తెలుసు కదా, ఈ ఇంట్లో నువ్వు లహరిని పెళ్లి చేసుకుంటే ఇంటి అల్లుడు అవుతావు అని అంటుంది అనన్య. అప్పటి వరకు ఓకే, కానీ ఇప్పుడు మీరు వెంటనే నాకు డబ్బులు పంపించండి, అప్పుడే ఈ వీడియోని నేను మీకు ఇస్తాను అని అంటాడు ప్రకాష్. సరే, డబ్బులు పంపిస్తున్నాను, చూసుకో అని ఇంకా అనన్య అయితే ఆ ప్రకాష్కి డబ్బులు వేస్తుంది. కరెక్ట్గా అప్పుడే అదంతా ఇంకా రోహిత్ అయితే వినేస్తాడు. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసేసరికి అనన్య షాక్ అయిపోతుంది. ఇంకా రోహిత్ అనన్య చెంపపై కొడతాడు. హేయ్, ఏం చేస్తున్నావు? అంటే నా చెల్లెలు లహరి పరువు తీయాలని, మా ఫ్యామిలీ పరువు తీయాలని ఆలోచిస్తున్నావా అని చెప్పి ఇంకా తన్ని గట్టిగా చేయి పట్టుకొని కిందకి లాక్కొని వస్తాడనమాట రోహిత్. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. రోహిత్, ఏం చేస్తున్నావు నాన్న అని అడుగుతుంది లీలావతి. అమ్మా, మీకు తెలీదు, తను ఎంతటికి దిగజారిందో తెలుసా? ఏదో వీడియో అంట, అందరి మీడియాకి లీక్ చేయమని చెప్తుంది. 10 లక్షలు వాడెవడికో ఇస్తానంటుంది. లహరిదేదో వీడియో ఉందంట అని చెప్పి ఇంకా చెప్తాడనమాట రోహిత్. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏం వీడియో చెప్పు అని అనన్యని గట్టిగా అడుగుతుంది ఆనంద భైరవి. నేను చెప్పను అని చెప్పి స్ట్రాంగ్గా నిలబడుతుంది సిగ్గు లేకుండా అనన్య. ఇంకా వెంటనే ఆనంద భైరవి చెంప మీద కొట్టినా చెప్పను అని చెప్పేసరికి ఇంకా అలా శరణ్య అయితే నాకు తెలుసు అని అంటుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇంకా శరణ్య ఆ ప్రకాష్ని తీసుకొని కాలర్ పట్టుకొని లాక్కు వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనన్య. చెప్పరా, చెప్పు, నిజం చెప్పు అని గట్టిగా అరుస్తుంది శరణ్య. చెప్తాను, నేను లహరిని ప్రేమించాను, కానీ కేవలం తన డబ్బు కోసం మాత్రమే ప్రేమించాను, ఇంకా దేనికోసం ప్రేమించలేదు. కానీ తను నన్ను నిజంగా ప్రేమించింది, అందుకే తన అవకాశాన్ని ఎలా అయినా యూస్ చేసుకోవాలని మహేష్ అనేవాడితో అని చెప్పి జరిగిన ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పి ఆ వీడియోని చూపిస్తాడు. ఒక్కసారిగా ఆ వీడియోని చూసిన వాళ్ళందరూ షాక్లో ఉండిపోతారు. అనన్య గురించి అడ్డంగా ఇంకా తెలిసిపోయేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనన్య. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.